హైదరాబాద్ డ్రగ్స్ కేసులో A1 గా ఉన్న AR కానిస్టేబుల్ గుణశేఖర్ పరారీలో ఉన్నారు. నిందితులు గుణశేఖర్, సురేంద్ర ఇద్దరు కలిసి డ్రగ్స్ సప్లై చేశారు. మరిద్దరు స్నేహితులని తెలిపారు బాలనగర్ డీసీపీ కోటిరెడ్డి. 7 సభ్యులున్న డ్రగ్స్ ముఠాలో ఇప్పటికే 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ₹1 కోటి విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో 4 సురేంద్ర టీంలా తయారు చేశారని అన్నారు. వీరిలో 5 బాపట్ల జిల్లాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్లు దొంతిరెడ్డి, హరిబాబురెడ్డి, చెంగుడి మెర్సీ, షేక్ మస్తాన్ వలి, ఏసుబాబుగా గుర్తించారు. 820 గ్రాముల ఎపిడ్రిన్తో కూడిన కొకెయిన్, డిజిటల్ వెయిట్ మిషన్, 5 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దందా ప్రధాన నిందితుడు గుణశేఖర్ తిరుపతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. నగర్ జోన్లో ఎస్ఓటి బాలనగర్, కుకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక వేయింగ్ మిషను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక AR కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో A2గా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మటం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే AR కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్, అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం ఉన్నా షేర్ చేసుకోవటము. AR కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా ఇది చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే